హాయ్ అండి, శుభోదయం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సాధారణంగా వినాయక చవితికి బయట అమ్మే పిచ్చి పిచ్చి రొట్టెలను తెచ్చుకుంటూ ఉంటాం. అలా ఎందుకంటున్నానంటే, మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే మనకి ఉపయోగపడాలి, అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. ఇచ్చినందుకు మనకి పుణ్యం రావాలి, తీసుకున్న వాళ్ళు వినియోగించుకోవాలి. అంతేగాని ఏదో గొప్పకి దానాలు చేయడం, ఆ దానం ఇచ్చిన వస్తువుల్ని అవతల వాళ్ళకి పనికిమాలిన వస్తువులు కొనడం అనేది మన సాంప్రదాయం కాదు. అందుచేతని భగవంతుడికి ఇచ్చే కూడా నాణ్యమైనవి ఏరుకోవాలి. ఇప్పుడు ఎవరికి తీరికలు ఉండట్లేదు. ఇదివరకు వినాయక చవితికి ముందు రోజు మధ్యాహ్నం నుంచి పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేవారు. మేము చాలా తోటలవి తిరిగి ఆ పత్రి ఏంటో రాసుకుని వెళ్ళి అవి కోసుకు తీసుకొచ్చేవాళ్ళం. అసలు అమ్మే పద్ధతులు కూడా అప్పట్లో లేవు. ఇప్పుడు పల్లెటూరుల్లో సైతం వాళ్ళకి తోచిన రొట్టెలన్నీ తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. వాళ్ళకి చెప్పినా మారట్లేదు. చాలామందికి చెప్పి చూసాం, 20 పత్రులు అమ్మండి, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినా పర్వాలేదు, కొంటారు జనం అంటే ఎవరు ముందుకు రావట్లేదు. అంచేత ఫస్ట్ మార్పు వాళ్ళలో రావాలి. ముఖ్యంగా కొనేవాళ్ళు అవే కావాలని అడిగితే వాళ్ళలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. అంచేత వినాయక చవితికి సంబంధించిన 21 పత్రులని కూడా ఏవేంటి, అవి ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో ఒక 2-3 రోజుల్లో చేసి పెడతాను. అది తప్పకుండా చూడండి. ఇక విషయానికి వస్తే, అవన్నీ కూడా సాధారణంగా మనకి చుట్టుపక్కల దొరికేవే. సిటీల్లో కూడా మనకి పక్క ఏరియా, పల్లెటూరు ఏరియాకి వెళ్తే అన్నీ దొరుకుతాయి. లేదా ఎప్పుడైనా సరే గట్టి ప్రయత్నం చేసి, ఇది ఏడాదికి ఒక్క మారే కాబట్టి ఈ లోపులోనే ప్రయత్నం చేసి 21 పత్రులు కూడా సంపాదించడానికి ప్రయత్నం చేయండి. మా ఇంట్లో దాదాపు ఒక 15-16 పత్రులు ఇంట్లోనే ఉన్నాయి. ఒక మిగిలినవి ఎందుకు వేయలేదని అంటే, చుట్టుపక్కల దొరుకుతాయి, బాగా పెద్దవి పెరుగుతాయి. ఇప్పుడు జిల్లేడు కానీ లేదా ఉమ్మెత్త కానీ ఇవన్నీ కూడా విరివిగా పెరుగుతాయి మాకు చుట్టుపక్కల. అయితే వాటిని మాత్రమే వేయలేదు, మిగిలినవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయి. ముఖ్యంగా అరుదైనవి మద్ది చెట్టు ఒకటి, దేవదారు ఒకటి. దేవదారు సీజనల్గా మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి, వేసవికాలం వస్తే ఇంకా అది బతకదు. అదొకటి. మద్ది మనకి అడవి ప్రాంతాల్లో దొరుకుతుంది, అది కుండీల్లో మాత్రం బతుకుతుంది. మనం తెచ్చుకుంటే హాయి కుండీలో వేసేసుకోవచ్చు. ఈ మిగిలినవన్నీ మాత్రం ఈజీగా దొరుకుతాయి. దయచేసి వాళ్ళు ఏవో అమ్ముతున్నారు కదా అని ఏదో పూజ చేయడం కోసం ఏదో రొట్టె పెట్టి స్వామివారికి మీద వేసేస్తేనండి అని చెప్పకండి. దయచేసి మంచివి ప్రయత్నం చేయండి.